ఈడ నిజంగానే ఒకరు సాగుపోతుండ్రా? అందరూ చూస్తే కాస్త దిట్టంగానే ఉన్నారు. సార్ గా చిత్రగుప్తుడు ఈడ లెక్కలు కరెక్ట్ గా కట్టిండో లేదో ఓసారి కనుక్కోండి సార్, ఫోన్ చేసి. ఎందుకని మంచిది. ఇదేమైనా సినిమా అనుకున్నావా యాదగిరి అలా జరగడానికి? అది కాదు సార్, నా కోసం ఒకసారి కనుక్కోండి సార్. సరే నీకోసం. बेटी రుజుబుక్ జీ గిడీజీ చుమాజీ చుకుజీ. మేమిప్పుడు తెలుగు నేలపై ఉన్నాం. చెప్పండి. చూస్తుంటే ఇక్కడెవరూ మరణించేట్టుగా లేరు. మేమిక్కడ వేచి ఉండాలా లేదా అక్కడికి విచ్చేయమంటారా? అక్కడ ఒకరి ప్రాణం పోవడం అనివార్యం. ఎంతసేపైనా ఉండి ఆ ఆత్మను తీసుకురండి. అలాగే గణనదేవా. ఏడీనా? ఇక్కడ ఖచ్చితంగా ఒకరి ప్రాణం పోబోతుంది. ఈడెవరు సచ్చేటట్టు లేరు, మనం పైకి పోయేటట్టు లేము. ఈ కథ ముందుకు జరగాలి అంటే ఏదో ఒకటి జరగాలి. రైటర్ అనుకుంటా, ఇంకెంతమందిని పంపిస్తాడు ఈ ప్రొడ్యూసర్. వీడెంత సీరియస్ గా ఉన్నాడు. కొంప తీసి పోలీసుడా? పరిస్థితి నుండి పక్క పోలీసుడే. వద్దు పర్లేదు, మీరు ఉంచుకోండి. తీసిన డబ్బులు ఇచ్చే వదిలేతాడేమో. ఇదిగోండి సార్. అన్నయ్య పర్సులో పెట్టుకున్నాడు, వెళ్ళిపోతాడేమో. సార్ పర్లేదు. నేను వెళ్తా సార్. రే ప్రసాద్, వాడికి నాతో పోటీ పడే అర్హత ఉందంటావా? అంత లేదు. వాడి జోన్ రెంట్ కనుక్కో. కనుక్కోండి. పలకట్లేదు సార్, మళ్ళీ ట్రై చేస్తా. మీ జోన్ ఏంటని అడుగుతున్నారు. చెప్పట్లేదు సార్. వాడి వాటం చూస్తుంటే నాతో పోటీ పడే అర్హత ఉన్నట్టే ఉంది. ఓహో సార్, మీకు దండం పెడతాను సార్, ఇంకెప్పుడు దొంగతనం చేయండి సార్. వద్దు సార్. నేను ఇంకెప్పుడు చేయను సార్. సారీ సార్. సంఖ్య కొడతాడేమన్నారు. సార్, పెరుమాల్ వాళ్ళ కూతురు కోసం పడుతున్న అవస్థ చూస్తుంటే జాలేస్తుంది సార్. పెరుమాల్ కూతురు బతుకుతుంది కదా సార్. పెరుమాల్ గెలుస్తాడు కదా. పెరుమాళ్ళు గెలవడు, తన కూతురు బ్రతకదు. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అవును, అదే బ్రహ్మరాత. సార్, మీరు తలుచుకుంటే పెరుమాల్ని గెలిపించండి సార్. గెలిపించడం కాదు యాదగిరి, ఇక్కడ చనిపోయేదే పెరుమాళ్ళు. పెరుమాల్ చనిపోవడం సార్. పెరుమాల్ కాపాడతారు కదా సార్. మీరు కాపాడతారుగా. అయ్యో, నీకెన్నిసార్లు చెప్పాలి యాదగిరి, మేమెంత కాపాడాలనుకున్నా కాపాడలేని పరిస్థితి. ఎందుకంటే అసలు మేము యమభటులమే కాదు. మేము దేవలోకాలలో ఒకటైన నరకానికి స్వర్గానికి మధ్యన ఉన్న భువర్లోకం నుండి వచ్చాం. ఈయన మా లోకానికి కాబోయే యువరాజు. యువరాజా? మరి అలాంటప్పుడు నన్ను నరకానికి తీసుకెళ్ళడానికి మీరెందుకు వచ్చారు సార్? మా భువర్లోక శాస్త్రాల ప్రకారం
మా లోకానికి కాబోయే అధిపతి మా భువర్లోకానికి దిగువన ఉన్న నరకలోకానికి వెళ్లి 30 రోజుల పాటు యమదూతగా ఉండి భూలోకానికి వచ్చి ఆత్మలను తీసుకురావాలి. మనిషి బ్రతికున్న దానికంటే చనిపోయినప్పుడే జీవం ఎక్కువగా బాధపడుతుంది. ఆత్మకోశం మొదలవుతుంది. తను ఈ 30 రోజులు ఎన్నో చావులు చూడాలి, ఎన్నో ఏడుపులు వినాలి. అలాగని ఏ చోటైనా ఏ కష్టానికైనా చెలించి ఎవరినైనా బ్రతికిస్తే తనెప్పటికీ ఇక మా యువరాజు కాలేడు. ఈ రోజుతో ఆ 30 రోజులు పూర్తవుతున్నాయి. నాకిప్పుడు అర్థమైంది సార్, ఆ దేవకన్య ఎందుకు వచ్చిందో. అవును, మా లోకం అంగరంగ వైభవంగా సిద్ధం కాబడి తన రాక కోసం ఎదురు చూస్తుంది. అది గుర్తు చేయడానికే తనొచ్చింది. అయితే పెరుమాల్ బతకడా సార్? అసాధ్యం. అమ్మా, నన్ను క్షమించమ్మా. నీ చావు చూసి నేను బతుకుండలేను. అందుకే నేనే చచ్చిపోవాలనుకుంటున్నాను. నన్ను క్షమించమ్మా. నిన్ను కాపాడుకోలేకపోతున్నాను. పెరుమాల్ గారు దూకొద్దు సార్. వద్దండి, నా మాట మీరే గెలిచారు సార్. పెరుమాల్ గారు దూకొద్దు సార్. మీరు గెలిచారండి. పెరుమాల్ గారు వద్దు సార్. సార్ మీరన్నా చెప్పండి సార్. వద్దు సార్. బతుకుండి ఎందుకు ఎందుకు ఎందుకు? పెరుమాళ్ళు, నువ్వు తప్పు చేస్తున్నావు పెరుమాళ్ళు. ఆత్మహత్య మహా పాపం పెరుమాళ్ళు. నాకిప్పుడే అర్థమవుతుంది. మనుషులు దేవుళ్ళు వేరు కాదు. భూమి మీద జరిగే ప్రతి పనికి ఎలా అయితే సంబంధం ఉంటుందో ఈ లోకాల మధ్య జరిగే ప్రతి పనిలో కూడా అలాగే సంబంధం ఉంటుంది పెరుమాళ్ళు. నేను ఈ భూలోకానికి రావడం, నీ కూతురు చావు బతుకుల్లో ఉండడం, నువ్వు ఇలా ఆత్మహత్యకు సిద్ధపడడం, ప్రతి దానికి సంబంధం ఉంది పెరుమాళ్ళు. చావడంలో ఏముంది పెరుమాళ్ళు? నువ్వు బ్రతికి బతుకు, నీ కూతుర్ని బ్రతికించుకో. వద్దు యువరాజా, వద్దు. అక్కడ ఒక లోకమే మీ పట్టాభిషేకానికి తయారయ్యింది. మీ తండ్రి గారికి నేనేం సమాధానం చెప్పాలి? వద్దు యువరాజా, వద్దు వద్దు. నేనిప్పుడు కాపాడుతున్నది ఒక్క ప్రాణాన్ని కాదు డివిది, 2 ప్రాణాల్ని. పెరుమాళ్ళు బ్రతికితే గెలుస్తాడు, తన కూతుర్ని బ్రతికించుకుంటాడు. అదే పెరుమాళ్ళు చనిపోతే తన కూతురు కూడా చనిపోతుంది. ఏది ఏమైనా సరే నేను అలా జరగనివ్వను.